ఒక పండగలా జరుగుతూ ఉంటుంది. ఒక రాజుగా ఆయన్ని మరి అందరూ కూడా కొడియాడిన దినముగా మనం ఈరోజు చెప్పుకుంటూ ఉంటాం. సో అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. వారు యెరూషలేమునకు సమీపించి, పేజీ నెంబర్ 42, మార్కు సువార్త 11వ అధ్యాయము, పేజీ నెంబర్ 42, కొత్త నిబంధన 11. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే, బెతానియా అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుగున్న గ్రామంకు వెళ్ళుండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినారా, అది ప్రభు నాకు కావలసినదని చెప్పండి. తక్షణమే అతను దాన్ని ఇక్కడ తోలి పంపునని చెప్పి వారిని పంపారు. వారు వెళ్ళగా వీధిలో ఒక ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు, గాడిద పిల్లలు ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చింది. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నాడు. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చున్న వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చున మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించున్నది. ఇది ఈరోజుకున్న సందర్భం. హల్లెలూయా. ఏంటది? యేసుక్రీస్తు వారు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఊర్లోకి వెళ్తే మీ ఎదుట ఒక గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని తీసుకొని రండి. అది తీసుకొని వస్తే నేను చెప్తాన్నప్పుడు ఆ గాడిద పిల్లని వాళ్ళు శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా తీసుకొని రావడం, ఆయన మరి ఆ గాడిద పిల్లపై కూర్చొని వెళ్తున్నప్పుడు వెనక వచ్చేవాళ్ళు, ముందు వెళ్ళేవాళ్ళు, కింద ఆ యొక్క గాడిద మరి నడుస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారి గాడిద పిల్లపై కూర్చొని మరి ముందుకెళ్తున్నప్పుడు ఆ గాడిద నడుస్తున్న ప్రతి అడుగు కింద పడకుండా మరి బట్టలు వర్షం పరవడం, అలానే చెట్ల కొమ్మలు తీసుకొచ్చి అవునా కొంతమంది ఊపుతూ మరి ఎవరిని అంటున్నారు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. ప్రభు అంటే బైబిల్లో అర్థము దేవుడని, అంటే దేవుని పేరున వచ్చేవాడు స్తుతింపబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు తీసుకువచ్చిన నామము ఎవరి నామం అయ్యా అంటే తండ్రి నామము, దేవుడి నామము. హల్లెలూయా. ప్రభు నామాన్ని పట్టుకు వచ్చాడు కాబట్టి ఆయన స్తుతించాలి అంటున్నాడు. వచ్చున మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. అంటే దావీదు కంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము ఈయన ద్వారా మరి కనపరచబడుతుంది. అలానే సర్వోన్నతమైన స్థలంలో జయం అంటున్నాడు. అంటే ఇది ఇక ఉన్నతమైన స్థలం ఏదైనా ఉంటే ఈ భూమి మీద అన్నింటిలో గొప్ప స్థలమైనటువంటి ఆ స్థలంలో ఈయన ప్రతి విషయంలో జయాన్ని ఉంచుతాడు. దాన్ని ఓసన్న అని మనం పిలుస్తూ ఉంటాం. జయం అంటే తిరుగులేదు అనే దానికి మరి ప్రతిఫలంగా ఆయన తీసుకెళ్తూ ఉంటాం. ఆ రోజు మొత్తం కూడా ఆ ఊరు మొత్తం కూడా ఆ గాడిద మీద ఎక్కిస్తూ ఈ యొక్క చెట్లు నరికిన కొమ్మలు తీసుకొని ఊపుతూ అవునా ఆయన స్తుతిస్తూ మరి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజుకున్న సందర్భము అది. కాబట్టి సో మన మందిరంలో అవునా ఈత చెట్లు తీసుకొచ్చి అవునా మరి ఇలా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి దీని కూడా ప్రత్యేకత నేను తెలియపరిచి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏం తీసుకురామని చెప్పాడు, ఏ జంతువుని తీసుకురామని చెప్పాడు, ఏ వాహనాన్ని, గాడిద పిల్లని. సో గాడిదకు ఉన్న యొక్క ఫలితాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మరి దావీదు రాజు మహారాజు దావీదు రాజుగా ఉన్న సమయంలో కూడా మరి సొలొమోను రాజుగా చేసే టైంలో కూడా మరి సొలొమోన్ని మరి ఎలాగా రాజుగా చేయాలని చెప్పేసి రాజు మరి తనకున్న సేవకులకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఒకసారి వెళ్దాం, మొదటి రాజుల గ్రంథము సొలొమోను రాజు దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే ఈరోజు ఈ గాడిద గురించి తెలుసుకున్నాం మనం.
సొలొమోను మహారాజు గురించి మనము ఈరోజు చూద్దాం, ఎలా రాజు అయ్యాడు అనేది. మొదటి రాజుల గ్రంథము పేజీ నెంబరు 277 మొదటి అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. దావీదు బెత్షెబాను పిలువమని పిలవగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడింది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పింది ఏమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏడువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడు నగినని ఇజ్రాయేలు దేవుడని యెహోవా నామం తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినమని నెరవేర్చుదని చెప్పగా, బత్షెబా సైగలపడి రాజులకు నమస్కారం చేసి, నా ఏలుబడిన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకును గాకనడు. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవేగా వారు రాజసన్నిధికి వచ్చింది. అంతటా రాజు, మీరు మీ ఏలువాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇజ్రాయేలు మీద రాజు అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగులుగాక అని ప్రకటన చేయవలెను. ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతను నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజునని చెలవించింది. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చింది ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలువాడవును రాజునకు నీ దేవుడిని యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలువాడవును రాజునకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలువాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యం యొక్క అతని రాజ్యము ఘనంగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనయాను, కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోను ఎక్కించి గిహోనుకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారం నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసింది. హల్లెలూయా. ఇది సో ఈ కంచెర గాడిద కూడా ఎవరిదే అంటే మహారాజుదే, దావీదు మహారాజుదే కుమారుడికి ఇచ్చాడు. అవునా? సో బైబిల్లో రాయబడిన మాట గాడిద గురించి చూస్తే, అవునా, గాడిద ఒక సమయంలో మరి ఇజ్రాయేల్ కాలంలో బాలాక్ అనే ఒక వ్యక్తి మరి ఒక ప్రవక్తను పిలిపిస్తాడు. ఆ ప్రవక్తను పిలిపిస్తే ఆ ప్రవక్తని మరి పిలుచుకురామంటే ఆయన ముందు రాడు. ఆ తర్వాత దేవుడే పొమ్మన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇతను గాడిద గంట కట్టి మరి ముందుకు వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు దేవుని యొక్క దూత ఎదురొచ్చేసి ఖడ్గం పట్టుకుని అతన్ని చంపాలనుకున్న సమయంలో ప్రవక్తని ఆ యొక్క గాడిద తప్పించుకొని 2 సార్లు మరి అతన్ని ఇబ్బంది పెడుతూ తీసుకెళ్తా ఉంటుంది. 3వసారి అతన్ని దాన్ని కొడతాడు. కొట్టినప్పుడు అది ఇక దేవుడితో ఎదురుపడిన సమయంలో, యెహోవాతో ఎదురుపడిన సందర్భంలో అది అక్కడ కూలబడిపోతుంది. అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమంటాడంటే, నేను నిజంగా నా చేతిలో ఖడ్గం కనుక నేను చంపేసేవాడిని అని చెప్పినప్పుడు మరి దేవుడు ఆ యొక్క గాడిదకి నోరిస్తాడు. నోరించి, నేను ఎన్నాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఏ రోజు నేను ఇబ్బంది పెట్టానా అంటే ఇబ్బంది పెట్టలేదని. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆ ప్రవక్త కళ్ళు తెరిస్తే ఆ యొక్క దూత ఎదురు ఖడ్గం పట్టుకునేవాడు చూసి ప్రవక్త బాధపడతాడు. ఎందుకంటే ప్రవక్త అనేవాడు జరగబోయే విషయాలు చూసేవాడు, ఆ గ్రహింపు కలిగిన వాడు. మరి జరగబోయే నుంచి ప్రమాదాలు తప్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇతని మనసులో కొంచెము మరి అధికార అంటే ఒక రాజు పిలిచాడు కాబట్టి ఆ రాజుకు అనుకూలంగా చెప్దామా అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్న సమయంలో మరి దేవుని యొక్క దూత వచ్చి చంపాలనుకున్న సమయంలో గాడిద కాపాడుతుంది. అలానే ఆ సందర్భంలో గాడిద నోరు తెరిచి ఒక మనిషితో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద జంతువులలో ఏదైనా మాట్లాడేది మా సందర్భం ఉంటే అది గాడిద అనేది ఒక మనిషితో మాట్లాడుతుంది. కాబట్టి
మనిషి చూడలేకపోయిన దాన్ని గాడిద చూడటం. అది గాడిద గంటల కట్టినా కూడా అది స్ట్రైట్గా ముందుకెళ్తుంది కాబట్టి ఇది యెహోవా దూతని చూడగలిగింది. అక్కడ గదికి అంటాడు, యెహోవా దూత అంటాడు కదా, ఈ 2 సార్లు ఆ గాడిద కనుక తప్పించుకోపోతే కనుక నేను ఎక్కడ చంపేసామని చెప్పేసి దూత చెప్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని కళ్ళు పూసుకొని వెళ్తున్న వ్యక్తిని కళ్ళు తెరిపించే విధంగా కాపాడిన యొక్క ఘనత గాడిద దక్కింది. గాడిద మనిషిలాగా మాట్లాడటం, నరుని యొక్క నోటి మాటలాగా మాట్లాడటం అనేది అదే సందర్భం చూస్తాము. యెషయా గ్రంథంలో రాయబడింది, మరి గాడిద తన సొంత గొడ్డివాన్ని ఇరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎన్నిసార్లు ఆయన ప్రమాదం తప్పించిన వాళ్ళు మర్చిపోతుంటే కానీ తమ దేవుడిని, గాడిద మాత్రం సొంత వాని దొడ్డి మాత్రం అవునా ఎక్కడ వదిలిపెట్టి రావను, ఏ అడవిలో వదిలిపెట్టి రమ్మను, ఆ గాడిద మాత్రం ఖచ్చితంగా ఆ సొంత వాడి దొడ్డి అంటే యజమాని దొడ్డిని తెలుసుకొని వచ్చేస్తుంటారంట. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మరి రాజు అయి ఉండి, మరి నాకు తెలిసి చాలా వరకు మనం రాజులంటే దేని మీద వెళ్తా ఉంటారు, మామూలుగా అయితే గుర్రాల మీద. అవునా, రాజులు గుర్రాల మీద మనకు చూపించారు చాలా వరకు. నేను కూడా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఒక రాజు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాడు, గుర్రం. అవునా, అయితే ఆ గుర్రాలు మోసం చేస్తాయేమో కానీ వేగంగా పరిగెడతాయేమో కానీ వాటికి ఎలాంటి తెలివి లేదు. గాడిద లాంటి తెలివి లేదు. గాడిద అందుకే చాలామంది బట్టలు ఉతికే వాళ్ళు ఉపయోగించే వాహనం ఏంటి, గాడిదనే వాడతారు. ఎందుకంటే అది బరువు ఎక్కువ మోస్తుంది. దాన్ని ఎక్కడ వదిలిపెట్టినా కూడా ఖచ్చితంగా నమ్మకంగా యజమాని దగ్గరికి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఎక్కువ మరి నేను చూశాను ఆ బరువు మోయడానికి ఉపయోగించేది గాడిదని. కాబట్టి ఈ భూ ప్రపంచం మీద మరి అందరికన్నా భారం మోసింది ఎవరు, యేసుక్రీస్తు వారు సులువు భారం మోసారు. అయితే దీన్ని భారవాహకం అని కూడా అంటారు, గాడిదను భారవాహకం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భారాన్ని మోసింది ఎవరు, యేసుక్రీస్తు యొక్క బరువును మోసింది ఎవరు, గాడిద. హల్లెలూయా. అంటే దానికి ఉన్న ధన్యత ఈరోజు మనకి తెలియపరుస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు కూడా అంటారు, ఈరోజు నేను మీకు ఉన్న ప్రతి పరిస్థితి నేను మోసుకుంటున్నాను కానీ మీరు మా ప్రతి భారాన్ని మీరు మోసుకోవాలి. అందుకనే ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని అవునా ఏం చేయాలి, ప్రతి దినము మోయాలంట భారాన్ని. ఆయన ఎవరైనది తెలుసుకున్న తర్వాత ఆయన గురించి చెప్పాలనేదే నీకు ఒక భారంగా దేవుడు పెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆ జంతువు మరి భూమి మీద అంత ధన్యత దేనికి లేదు, గాడిదకున్న ధన్యత ఏది లేదు. ఎందుకంటే కుమారుడిగా మనిషిగా పుట్టిన వ్యక్తిని అవునా ఈ భూ ప్రపంచం మీద మోయగలిగిన సర్వసృష్టికర్తను మోయగలిగిన వాహనం ఏదైనా ఉంటే అది గాడిద పిల్ల. హల్లెలూయా. కాబట్టి దానికి కూడా ప్రాధాన్యత ఆ రోజు దావీదు మహారాజు కాలంలో మరి సొలొమోను కూడా తనకు గంచెర గాడిదలు ఇచ్చాడు. ఆ గాడిద మీద తీసుకెళ్ళిపోయి అభిషేకించమని చెప్పాడు. అదే వాహనాన్ని యేసుక్రీస్తు వారు కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే దావీదు మహారాజు కాలంలో యొక్క మాట్లాడిన మాట ఎవరు సంబంధించింది, యేసుక్రీస్తు వారికి సంబంధించింది. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేని మీద అవునా మరి రాజుగా వెళ్ళాలి, యెరూషలేముకి గాడిద మీద వెళ్ళాలి. ఒక రాజు వెళ్తున్నాడు దేని మీద వెళ్ళాలి, మోస్తరుకైతే గుర్రం మీద వెళ్ళాలి. మనకు తెలిసింది గుర్రం అవునా, కానీ ఈయన దేని మీద వెళ్తున్నాడు, గాడిద మీద వెళ్తున్నాడు. ఎందుకంటే ఇది యుద్ధం కాదు అని వెళ్ళేది సమాధానంగా వస్తున్నాడు కాబట్టి. అందుకే అక్కడ రాయబడిన మాటల్లో యెరూషలేముకి వచ్చాడు కదా, ఈ దినాన నీకు కాకుండా మిగతా వాళ్ళు మొత్తం తెలుసు కానీ నీకు మాత్రం చూడలేకపోయి ఉన్నాను. నేను వస్తే నేను సమాధానం కర్త కాబట్టి ఈ యెరూషలేముకి సమాధానం ఇవ్వడానికి వస్తే నన్ను గమనించలేకపోయావు. అంటే ఏంటి, అక్కడున్న ఆ యెరూషలేము యొక్క పట్టణంలో ఉన్న శాస్త్రులు కానీ పరిశులు కానీ యూదులు కానీ సద్దుకాయలు కానీ ఎవరు కూడా గమనించలేదు ఆయన రాజు అన్న సంగతి. ఆయన దేవాదేవుడే పంపించాడు ఈ భూమికి మహారాజు అన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఇది ఎవరి కొరకు రాయబడింది, అంతకుముందు అవునా ఆ మార్క్స్ వార్తలు చూస్తే అంతకుముందు ఈ యొక్క గాడిద పిల్ల ఏ ఒక్క నరుడు కూడా ఎక్కలేదంట. ఏ ఒక్క నరుడు ఎక్కకుండా అవునా ఉన్న గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారికి మరి ముందుకు వెళ్ళడం చూస్తూ ఉంటాం. మరి ప్రజలందరూ కూడా కింద బట్టలు పరిచి నాకు తెలిసి ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. ఎవరన్నా ఏదన్నా కార్యక్రమం చేసుకున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏదన్నా అవి పట్టుకుని వెళ్తున్నప్పుడు కింద ఆ బట్టలు పరుచుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళడం, పూలు చల్లుకుంటూ వెళ్ళడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఇప్పటి కాలం కాదు, అప్పటి నుంచి వచ్చిన కాలమే. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మనకి అంతే చిన్నమని ప్రాంతం, మరి మనకు మందిరము పెద్దగా లేదు కాబట్టి, ఎక్కువ మంది జనం కూడా లేదు కాబట్టి చేస్తున్నా కానీ
అదే కడప కానీ ప్రొద్దుటూరు కానీ ఇక సిటీలలో ఉంటే కనుక మరి కిలోమీటర్ల మందాన ఇలాంటి చెట్లు పట్టుకొని ఆకులు పట్టుకొని మరి యేసుక్రీస్తుకి జయము ప్రభు పేట ఉత్సవాలు స్తుతింపబడుగా అని చెప్పేసి మరి ఒక ర్యాలీలాగా వెళ్తాం అనేది కొన్ని పట్టణాల్లో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడైతే జరగలేదు కానీ చాలా చోట్ల అయితే జరుగుతూ ఉంటుంది. మనకు కూడా దేవుడు కృపణిస్తే కనుక మందిరం అయితే కనుక నిజంగా అక్కడ నుంచి చిన్నమండ ఊరు కూడా ఇదే పని జరుగుతుంది ముందు రోజులలో. హల్లెలూయా. కాబట్టి జంతువు అనేది మరి గాడిద అనేది మనిషిలాగా చూడకపోయినా ఆ మనిషి చూడకపోయినా చూసేదనేది ఇచ్చాడు. మనిషి మరి తప్పించుకునే సామర్థ్యం లేకపోయినా తప్పించేదై ఉన్నది. ఆ గాడిద ఆ రోజు మాట్లాడేది మరి మనిషిలాగా మాట్లాడే దేవుడు నోరు ఇచ్చున్నాడు. దేవుడు దానికి నోరు శక్తిని ఆ వాక్ శక్తిని ఇచ్చాడు కనుక ఒక మనిషితో మనిషి మాట్లాడుతూగా మాట్లాడటం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ జంతువుకున్న దళిత ఈరోజు దేవుడు మనకు కూడా అదే భారాన్ని ఉపయోగిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు అవునా ఏమని చూడండి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు కూడా మనం ఈ భారం గురించి ఏం మాట్లాడతారు చూద్దాం. 11వ అధ్యాయము 25-29 వచ్చినాము. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28-29 వచ్చినాము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు కలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వే భారం మోస్తున్నావు కూడా బయట ఈయనకు వచ్చి నువ్వు ఏం చేసుకోవాలి, ఈయన కాడి నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈయన ఎవరో తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ఇతరులకు ప్రకటించాలనేది ఒక భారంగా నువ్వు వేసుకోవాలి. ఇది మరి నిజంగా గాడి కూడా బరువులు మోసేది కాబట్టి అలాంటి దాన్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అంత ఎక్కువ బరువులు మోసేది కూడా లేదేమో నాకు తెలిసి అయితే. అందుకే యేసుక్రీస్తు వారు గాడి పిల్లనే తీసుకురామని చెప్పి ప్రత్యేకంగా మరి ప్రకటించడము మరి శిష్యులు చెప్పడం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారా, అయితే నా దగ్గర రండి, నేనంటూ ఒక కాడి పెడతాను మీకు. అయితే ఆ కాడి ఎలా ఉండదో చూడండి, మీరు నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకుతుంది. అంటే మీరు యేసుక్రీస్తు గురించి తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు యొక్క స్వస్థత, యేసుక్రీస్తు యొక్క మారు మనసు మరి సమృద్ధిని ఆశీర్వాదం మీరు పొందుకుంటే అది మీరు ఒక భారంగా తీసుకొని ఇతరులకి ఎప్పుడైతే చెప్పడం మొదలవుతారో అప్పుడు మీకేమవుతుంది, విశ్రాంతి వస్తుందంట. హల్లెలూయా. సో ఇది నిజంగా నాకు తెలిసి యేసుక్రీస్తు నేర్పిన వాళ్ళు చాలా మంది చెప్పట్లేదు. ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రం ఆ పని చేస్తున్నారు, మిగతా 9 మంది ఆ చేయట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తే మరి 10 మందికి చెబుతాడు మీరందరికీ స్వస్థ కలిగి మీరు వెళ్ళిపోండి అని చెప్పి. కానీ ఒక్కడే వచ్చేసి సమరయుడు వెనక్కి వచ్చేసి ఏమంటాడంటే ఆయన కలిగిన స్వస్థను బట్టి యేసుక్రీస్తు వారి దగ్గర మోకరిస్తాడు, సాగిలపడతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే 10 మంది కదా ఎక్కడికి వచ్చింది, మరి ఒక్కరు స్వస్థ పొందుకుంటే మిగతా వాళ్ళు ఏమయ్యారు అని చెప్పి చెప్తాడు. అంటే 9 మంది వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కడు మాత్రమే భారం వేసుకొని పోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అంటాడు మీకు అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. నేను మొదట్లో యేసుక్రీస్తు గురించి చెప్పడం కాదు, యేసుక్రీస్తు దగ్గరికి రావడమే నేను ఒక రకంగా నామాషిగా ఫీల్ అయ్యేవాడు. ఏంటయ్యా పని బాట లేకుండా ఈ చర్చిలకి వెళ్ళిపోయి ఈ వాక్యం వినడం ఏంటి, ఆయన చెప్తే చేయడం ఏంటి, ఆయన ఏదో లేక అవునా పని చేసుకోలేక పని బాటలు లేక అవునా ఇది ఒక మతానికి సంబంధించిన ప్రచారంగా నేను భావించేవాడిని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నా జీవితంలో చేసిన మేలు చెప్పాలని కోరుకున్నానో నిజంగా అప్పుడు జరగలేక నా పని. అంటే నాకు విషయంలో మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు, ఆ తర్వాత మరి నార్మల్ రిపోర్ట్ రాలేదు. అయినప్పుడు కూడా నేను ఒక భారం ఇస్తున్నాను ఏమంటే ప్రభువా నువ్వు కనుక నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చి నాకు బిడ్డని పాపని బాబులు కనుక ఇస్తే కనుక సచ్చేంత వరకు కూడా ఈ వాక్యాన్ని ప్రకటిస్తాను. హల్లెలూయా అని ఏడ్చి నేను అడిగాను, గుడ్డలో పగిలేదాగా అడిగాను. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయి హాస్పిటల్లో మరి టెస్టులు చేయించుకోవడం, నార్మల్ రిపోర్ట్ రావడం, 3 నెలలకి మరి పాస్టర్ గారు కన్జ్యూ అవ్వడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, ఆ తర్వాత ఆమె చిన్నగా మరి చర్చికి వెళ్ళడం, నేనే వదిలిపెట్టి రావడం, ఆ తర్వాత చిన్నగా 3 నెలల తర్వాత నేనే మరి చర్చికి ఆమెతో పాటు వెళ్ళడం, ఆ తర్వాత మరి ఆమె
ఏడో నెల వచ్చేసరికల్లా మరి ఇద్దరం కలిసి పాస్టర్ గారు చెప్పడం, బాప్టిజం తీసుకోవడం, ఇవన్నీ కూడా మరి వరుస క్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఏం చేశానంటే మొదటిగా ఒక వాగ్దానం అనేది నేను తీసుకోవడం అనేది మరి చూశాను. అయితే అది నేను తీసుకున్నాను అనుకున్నాను, కానీ నాలో ఉన్నవాడే అలా ప్రేరేపించి చేపించడం సంగతి నిదానంగా తెలుసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ఒక మాట మనం దేవుడి దగ్గర ఇది చేస్తామని అనుకుని వదిలిపెట్టామనుకో, అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్తే మొదట చెప్పకముందు ఎలా అనిపిస్తుంది, ఎవరన్నా తప్పుగా అనుకుంటారేమో, అవునా, ఇది ఒక మతానికి సంబంధించింది అనుకుంటారేమో, మనల్ని కొంచెం డివైడ్ చేసి మాట్లాడతారేమో, వెలివేస్తారేమో, అవమానంగా మాట్లాడతారేమో, చర్చికి వెళ్తున్నానంటే దేవుడి మాట వింటున్నానంటే అని అనుకుంటాం. కానీ చెప్పడం మొదలు పెడితే అందరూ నీ మాటే వింటారు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ రావడం మొదలు పెడితే అందరూ నీ ఇంటికి వస పెట్టి వస్తారు. హల్లెలూయా. నువ్వు ఈ దేవుని యొక్క చెప్పిన ప్రకారం చేయాలనుకుంటే అందరూ నువ్వు చెప్పిన ప్రకారమే చేయాలనుకుంటారు. అందుకనే ఆయన ఏమంటాడు, నా భారము, అవునా, నా కాడి సులువుగాను నా భారము తేలికగానే చేస్తాను అంటాడు. ఇదే పని పెట్టుకున్నాం గత 2016 నుంచి. ఇక ఏదే పని ఏమీ పెట్టుకోలేదు. కాబట్టి ఏమంటున్నాడు, మీరు ప్రయాసపడి భారం మోస్తే నా దగ్గరకు వచ్చి నా మాట వినండి. నా మాట వింటే కనుక నేను మీకు మీ ప్రాణాలకి విశ్రాంతినోడే కాదు, మీతో పాటు వచ్చిన ప్రతి వారు నువ్వు నేర్చుకున్నట్టుగానే అందరూ నేర్చుకుంటారు. అయితే మీరు భారం అనిపిస్తున్న ఆ కష్టాన్ని కానీ, ఆ జాబులు కానీ, ఆ బిజినెస్లు కానీ, ఆ వ్యవసాయాన్ని కానీ, ఆ యొక్క రాజకీయాలని కానీ, ప్రతి దాంట్లో నేను సులువుగాను తేలిగ్గాను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే రాజకీయం చేయడం నీ వల్ల కాదేమో, వ్యాపారం చేయడం నీ వల్ల కాదేమో, ఆ యొక్క వ్యవసాయం చేయడం వల్ల నష్టాలు వస్తున్నాయేమో, ఆ కష్టపడటం వల్ల సంచిలో వేసిన, అవునా, వచ్చినప్పుడు చిలుసలు చేసిన డబ్బులాగా దిగజారిపోతున్నాయేమో కనపడకుండా. కానీ ఈయన మాత్రం ఏం చేస్తానంటే ఆ కాడిని సులువుగాను తేలికగాను చేసి నిన్ను ఈ భూమి మీద ఎవడూ మోయలేని భారాన్ని పెట్టిన వాడు. ఎందుకంటే ఈ భూమి మీద అన్ని పనులు కష్టమని చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం అనేది అత్యంత కష్టమైనదిగా భావించడం అనేది ఎక్కువ మంది చూస్తాం. ఎందుకంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కూలి పని చేసేందుకో సాయంత్రకాలం 400 వస్తాయి. ఎంతమంది చెప్తారు? జాబ్ చేసినా నెలకు శాలరీ వస్తుంది, వ్యాపారం చేసినా 100 రూపాయలు పెడితే 10 రూపాయలు లాభం వస్తుంది. రాజకీయం చేస్తే, అవునా, గెలిచే ముందు 1,00,000 రూపాయలు పెడితే గెలిచిన తర్వాత 1 కోటి రూపాయలు వస్తాయి. అయితే ఇక్కడ మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు యేసుక్రీస్తు యొక్క శుభవార్తని, ఆయన భూమికి మన పాపాల కొరకు వచ్చి మరణించి చనిపోయి తిరిగిన యొక్క శుభవార్తను చెప్పడం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పలేకపోతారు. కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గర, స్నేహితుల దగ్గరికి పోయి చెప్పడం ద్వారా, వాళ్ళు మారడం ద్వారా, వాళ్ళ ద్వారా అనేక మంది మారి ఈ యొక్క చెప్పిన వ్యక్తికి సహాయకులుగా నిలబడడం చూశారు. హల్లెలూయా. ఆ రోజు నిజంగా తింటే లేదు చెప్పేటప్పుడు, కానీ ఈరోజు అనేక మందికి పెట్టే బిడ్డగా మారుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ భారంగా ఉన్నట్లయితే, రోగంతో ఉన్నట్లయితే, అప్పుల్లో ఉన్నట్లయితే, ఇబ్బందులు ఉన్నట్లయితే, అవునా, మృగపై స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ రావాలి? ఎక్కడికి వస్తే మొదట నీ ప్రాణానికి విశ్రాంతి ఇస్తున్నట్టు. హల్లెలూయా. అంటే ఇక ఏ పని చేయాలి ప్రభావ అంటే చేయొద్దని దాని అర్థం చేయొద్దని కాదు, చేయాలి. మన నిజమే, సోమవారం నుంచి శనివారం వరకు మన పనులు చేసుకోవాలి. చేయొద్దని నేను చెప్పను, చేయాల్సిన మనిషికి పెట్టిన ఆ యొక్క జీవన విధానం అదే. ఎవరు ఏ పని చేయాలో ఆ పనికి నియమించబడిన ప్రతి వారు ఆ పని చేయాలి. అయితే అందులో కూడా ప్రయాస లేకుండా విశ్రాంతితో నువ్వు పనిచేయడం అనేది చూస్తూ ఉంటావు. హల్లెలూయా. అంతకుముందు పని చేస్తే మొదటి నుంచి ఇంకా నొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యం వినిపోయి యేసునామములో ఈ పని ఏం పడుతుందని చెప్పి ఒంటి పని చేస్తున్నట్లేదే, ఆ రోజు మొత్తం ఒంటి పని చేసినట్టు రవ్వంత నడులోకి ఉండడం అనేది నువ్వు చూడవు. కాబట్టి నువ్వు మొదటిగా నీ ప్రాణానికి విశ్రాంతి కలుగ చేసుకోవడానికి చూస్తావు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీ కాడి సులువుగాను, నీ భారము తేలికగాను. అంటే నువ్వు ఆ రోగానికి, ఆ నొప్పికి ఇంతకుముందు లక్షలు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ భారాన్ని తేలిక చేస్తున్నాడు, నీ నొప్పిని తేలిక చేస్తున్నాడు. ఎందుకంటే యేసు నామములో ఏవడినా చేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈ మాట విని
ఆయన మనకి ఇచ్చిన భారం ఏమైతే ఉందో అది మాత్రమే మనం వేసుకున్నట్లయితే ఏంటది, నా పాపల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు నీ గురించి కూడా చనిపోయి తిరిగి లేచాడు, నన్ను బాగు చేసిన వాడు నిన్ను కూడా బాగు చేస్తాడు, నన్ను ప్రశాంతనిచ్చినట్టు మంచి నిద్రించినట్టుగా నీ కూడా ఇస్తాడు అని చెప్పగలిగే మరి యొక్క భారం అనేది నువ్వు వేసుకోవాలి. అది వేసుకుంటే కనుక అవునా నేను ఈ భూమిని అత్యంతమైన ఉన్నతమైన స్థితిలో పెట్టి యొక్క కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏమని రాయబడింది అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి 9వ వచనంలో రాయబడింది, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక, వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపడు గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేస్తున్నారు అంట. అంటే ఏంటి, ఎక్కడ నువ్వు అక్కడ జయాన్ని చూడాల్సింది, ఏ రంగంలో ఉన్నా అందులో నువ్వు అభివృద్ధి చూడాల్సింది, నువ్వు ఆటంకాలు అనేది లేకుండా ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తము. అది యేసుక్రీస్తు జీవితంలో చూశారు, ఈరోజు నీ జీవితంలో కూడా చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో ఈ భూమిని దేని విషయంలో నువ్వు భారంగా మోస్తున్నావా, ఆ భారాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి వదిలిపెట్టమంటున్నాడు. నీ భారం నాకు ఇచ్చే అంటున్నాడు, నీ బాధ నాకు ఇచ్చే అంటున్నాడు, నీ రోగాన్ని నాకు ఇచ్చే అంటున్నాడు. కాబట్టి నువ్వు నీకున్నవన్నీ కూడా నా దగ్గర కుమ్మరిస్తే అవన్నీ కూడా నీకు సమాధానంగా, నేను వాటికి ప్రతిఫలంగా నీకు ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తానని ఇప్పుడు బైబిల్ చెబుతుంది. కాబట్టి ఈ భూమి మీద మరి యేసుక్రీస్తు వారు ఎంచుకున్న వాహనాల్లో బరువు అయ్యేది ఏదైనా ఉంటే, బరువు మోసేది ఏదైనా ఉంటే అది గాడిద. అయితే ఈరోజు నిజంగా మనల్ని కూడా దేవుడు అదే స్థితిలో చూస్తూ ఉన్నాడు. మన ఒక భారం మోసుకునే బిడ్డగా మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సృష్టిని సృష్టించిన వాడు ఈ భూమికి వచ్చాడని తెలియపరిచేవాడు ఎవరైనా ఉన్నాడా, దేవుడి గురించి ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎందుకంటే ప్రభు పేరు వచ్చేవాడు మాత్రమే స్థితిలో ఉండాలంటున్నాడు. హల్లెలూయా. దేవుని పేరు ఎవరైనా వస్తే అది యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ భూమికి మనిషిగా వచ్చున్నారు. అందుకనే నేను చూశాను అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కూడా దయ్యాలు అనేవి మరి మంత్రాల దగ్గర పోతాయి, కానీ ఎట్లా పోతాయని కూడా నాకు అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత యేసు నామంలో ఆ యొక్క బిడలున్న దురాత్మని విడుదల కావాలని చెప్పగానే ఆ దురాత్మ మాట్లాడి భయపడి మరి అక్కడక్కడ కిందపడి కొట్టుకొని వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక ఈ నామం తప్పించి వేరే నామం పనిచేయదు. ఒకవేళ పనిచేసినా అది దేవుడని చెప్పలేదు ఎవరు కూడా, ఈ దేవుడు చేశాడని చెప్పేసి ఎవరు చెప్పలేదు. కాబట్టి మరి దేవుడు అంటే వాడు ఈ భూమి మీద ఒకడే కాబట్టి, ఆయన అందరిలో ఉన్నాడు కాబట్టి, ఆయన నమ్మిన ప్రతి వారిని, తన నామం ఎరిగిన ప్రతి వారిని విడవడు కాబట్టి ఆ నామంలో నువ్వేబడినా కూడా ఆయన నీ కార్యం చేసి తీరుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు పేరిట వచ్చేవాడు మాత్రమే స్తుతినందును గాకని రాయబడింది. అలానే దావీదు, అవునా, దావీదు మహారాజు కుమారుని ఎలాగైతే సొలొమోన్ని కంచెగాడి మీద ఎక్కించి అభిషేకించి పట్టాభిషిక్తులు చేశాడో, ఈరోజు యేసుక్రీస్తు వారిని కూడా అలా చేసిన దినంగా మరి నిజంగా ప్రపంచ అవతులు క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు. ఇక యెరూషలేము, ఇక వేరే దేశాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళకున్న పండగ ఏంటంటే ఇక ఈరోజు మొత్తంగా ఈ వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత పూలు అంటే ఎక్కువ ఇక ర్యాలీ చేస్తూ ఉంటారు, అందరూ తెలియపరుస్తూ ఉంటారు మన రాజు యేసుక్రీస్తు వారు, ఆయన తప్ప మనకు రాజు లేడు ఈ భూమి అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారు. అది సంతోషంగా వాళ్ళు అన్నపానాలు కూడా మానేసి ముందుకు వెళ్తూ ఉంటారు ఆ ర్యాలీ. కాబట్టి ఈ భూమి మీద మనల్ని మనుషులుగా వచ్చిన మనల్ని ఒక గాడిదగా పోల్చి, ఎందుకంటే ఒక గాడిద తన సొంతమైన తోటిని ఎరగపో ముందుకెళ్తుంది, ఖచ్చితంగా తెలుసుకుంటుందంట. మనం కూడా మన రాజు ఎవరో తెలుసుకోవాలని, మన దేవుడు ఎవరో తెలుసుకోవాలని, తద్వారా ఆయన యొక్క మాటకు లోబడి ముందుకెళ్ళాలని బైబిల్ చదివిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే, యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు స్వస్థ పొందుకున్నట్లయితే, యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు అభివృద్ధిలోకి వెళ్తున్నట్లయితే, యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నట్లయితే అది నువ్వు ఒక భారంగా తీసుకొని అది ఇతరులకు చెప్పాలంటున్నాడు. హల్లెలూయా. అదే ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చే డబ్బు కానీ, నువ్వు ఇచ్చే ఆస్తులు కానీ, బంగారం కానీ, ఏదైనా కానీ అసలు దేవుడికి అసలు లెక్కలేదు. ఎందుకంటే వెండి బంగారాలు నావి అని బైబిల్ చదువుతుంది. అవునా, ఎండి బంగారాలు దేవుడివి, దేవుడు ఎవరికి ఇవ్వాలి, వీటిని మనకే ఇవ్వాలి. అవి ఆయనకి ఇస్తే ఉపయోగం ఉంది చెప్పండి. అయితే ఆయన అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ భూమి మీద ఏదైనా కోరుకుంటే అది నీ యొక్క హృదయంలో ఆయన మాటలు పెట్టుకోవాలనేది. కాబట్టి ఇక్కడికి వచ్చి నీ భారాన్ని ఆయన దగ్గర ఇస్తావా, ఇదే వచ్చిన సమస్య. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వారు దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని అడగట్లా. అవునా, చూడండి కావాలంటే యాకోబు రాసిన పత్రిక ఏప్రిల్ తర్వాత ఉంటుంది చూడండి, చివరిలో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక పేజీ నెంబర్ 210, మొదటి అధ్యాయము 5వ వచనం.
మీలో ఎవరికైనాను జ్ఞానం పొదుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగట. హల్లెలూయా. ఇప్పుడు దాకా వింటారు కదా, ఇప్పుడు దాకా దేవుడి మాటలు వింటారు కదా, ఇప్పుడు దాకా దేవుడి మాటలు కదా, నమ్ముతున్నారు కదా. అయితే ఈ నమ్మకంతో అడగాలంటున్నాడు. నీ సమస్య ఏదైనా సరే, ఆ సమస్య ఏమనంటున్నాడు? ప్రభు ఇదిగో ఈ సమస్యతో నేను ఇక్కడికి వచ్చా, ఈ బాధతో నేను ఇక్కడికి వచ్చా, ఈ నొప్పితో ఇక్కడికి వచ్చా, ఈ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చా, ఈ రోగంతో ఇక్కడికి వచ్చా, ఇది నాకు తీసేయి అని నువ్వు ఇప్పుడు ఎన్న వాక్యాన్ని బట్టి అడగాలంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో అడగాలంటాడు. ఎందుకంటే వచ్చిన వాడు ఎవరైనా సరే, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, అబద్ధికుడు కావచ్చు, మోసగాడు కావచ్చు, తాగుబోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, గొడవ పడేవాడు కావచ్చు, అల్లరి చేసేవాడు కావచ్చు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా గద్దించడంట ఆయన. హల్లెలూయా. ఎలా తాగి నైట్ మొత్తం తాగి ఇక్కడికి వచ్చినాడు అడుగుతావా అని అడగడంట, అన్నట్టు ఆయన. అవునా, రాత్రి మొత్తం తాగినా ఇప్పుడు నేను నీకు ఇస్తాను, నువ్వు తెలుసుకున్నావు కదా, నన్ను అడుగుతున్నావు కదా, ఖచ్చితంగా నేను నీకు దారాలు ఇస్తాను. హల్లెలూయా. ఎందుకని నువ్వు లేక నా దగ్గరికి వచ్చావు కాబట్టి, నువ్వు మరోసారి లేదని ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పకుండా నీకు దారాలను ఇచ్చేవాడిని నేనే కాబట్టి, నన్ను ఎదిగిన నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకే నేను దారాలను ఇస్తానని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏదైనా తక్కువగా ఉంటే ఎవరు అడగాలి? మనుషులను అడగొద్దు, మనుషులు చెప్పొద్దు. నువ్వు ఎవరిని అడగాలంటున్నాడు? దేవుణ్ణి అడగాలంటున్నాడు. ఈ పని సంఘంలో ప్రతి వారు చేయాలంటారు. అంటే నోరు చేసి అడగాలి, ప్రభు ఇదిగో ఇక్కడ నొప్పిని ప్రభు, నా నడులు నొప్పి తీసే ప్రభు, నీ దగ్గరకు వచ్చా, నీ వాక్యం నిజంగా నా కొనుక్కున్న నన్ను పవిత్రులుగా చేయడం కోసం నీ యొక్క పవిత్రమైన రక్తాన్ని కడిగి అపరిశుద్ధిగా ఉన్న నన్ను పవిత్రంగా చేసావు కాబట్టి అలానే నేను నమ్ముతున్నా, నన్ను పవిత్రంగా చేసిన నమ్ముతున్నా, నాకు ఈ నొప్పి కూడా తీసేయి, నీ గురించి నేను చెప్తాను. హల్లెలూయా. చాలా మంది మాకు చెప్పింది అంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, నిజంగా నాకు ఇది బాగైతే నేను ఏ విధంగా నీకు చెప్పను పాస్టర్ గారు, నువ్వు ఏ విధంగా ఎవరు ఇవ్వద్దు, మీరు ఇస్తే ఆయన మాట వినడానికి మీ చెవులు ఇవ్వండి. హల్లెలూయా. ఆ విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని అడగండి మీరు అంతే. అదే దేవుడికి ఇచ్చే గొప్ప, అవునా, మీరు ఇచ్చే ఆస్తులు. ఎందుకంటే ఈ భూమిని ఏది ఇచ్చినా కూడా అది దేవుడిదే కాబట్టి దేవుడికి ఇస్తామా? నీ చూపు ఏం చెప్పండి, ఏం చేసుకుంటాడు దేవుడు? ఏం చేసుకోలేడు. అయితే ఏదైనా చేస్తే భూమి మీద నీ ద్వారా చేసి యేసు క్రీస్తు దేవుడు అన్న సంగతి నీ ద్వారా చూపించాలని దేవుడు ఉద్దేశం. హల్లెలూయా. ఆ ఉద్దేశం అదే, ఆయన మహిమ గణపరచబడాలి, కీర్తింపబడాలి ఆయన నామాన్ని బట్టి. కాబట్టి ఆ నామము నీ ద్వారా ఇతరులకు తెలియపరచబడాలి. కాబట్టి ధారాళంగా దయచేయడు కాబట్టి అతను ఏమాత్రం సందేహించకూడదంట. అంటే ఇప్పుడు ఇది నా డబ్బులు రావని కోరుకుంటా యేసునామములో, వస్తాయి రాదా అని కాదు, వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అంటే. హల్లెలూయా. సందేహంగా విశ్వాసం అడగాలి. ఒకవేళ సందేహిస్తే ఏమవుతున్నాడు? సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు. అంటే సముద్ర తరంగాలు ఎవరైనా సముద్రం దగ్గరికి వెళ్ళండి కావాలంటే, సముద్రం వచ్చేసి ఆ లోతుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, దగ్గరికి రాగానే ఆటుపోట్ల వల్ల ఏమవుతున్నట్టు నీళ్ళు అంతా ఇటుగా పైకి లేచి కింద పడతాయి, ఉపయోగం ఏం లేదు. అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వినేసి చేస్తాడు వచ్చాడు మనకి చేసేది తప్పలేదు. అవునా, నాకు చాలా మంది వచ్చింది, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంట. ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ నమ్మితే అని ఎలా చెప్తున్నావు అంటే, నీకు అనుకుపోతుంది ఇక్కడికి వచ్చి అడగగానే అయితే నువ్వు నమ్మావు. హల్లెలూయా. నీ భర్త మారుతున్నాడా? అయితే నువ్వు నమ్మావు. నీ అలవాట్లు మారుతున్నాయా? అయితే నువ్వు నమ్మావు. నీకు ప్రతిఫలంగా అడిగిందా దేవుడు నీకు ఇస్తున్నాడా? అయితే నువ్వు నమ్మావు అంతే. నువ్వు నమ్మితే ఇక నీ జరగడం అనేది, జరగకుండా అనేది అసాధ్యం అంటాడు. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైంది, దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే యేసుక్రీస్తు వారు రాజుగా వస్తే ఎవరు అడ్డు లేకుండా ఆ యొక్క అవునా బట్టల పరిచి ఆయనకి స్వాగతిస్తా ఉన్నారు యెరూషలేము సైడ్. ఎవరు కూడా అడ్డు నాకు లేదు. నీ సమస్యకు కూడా ఇక సమస్య అనేది లేకుండా, నీకు అడ్డు లేకుండా సమాధానం నీకు పరిపూర్ణంగా ద్వారం తెచ్చుకుందు కాక. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి కూడా చేస్తావు లేదా అనేది మాత్రం ఉండడానికి లేదు. కింద ఒక మాట 9 వచ్చినాము, 7 వచ్చినాము. అట్టి మనుషులు దిమర్శుడై తన సమస్త మార్గాన్ని అస్థిరుడు కనుక ప్రభువు తనకేమైనా దొరికినట్టు తలంచుకుంటారు అంటున్నాడు. అంటే 2 మనుషులు చేస్తాడో లేదులే, అయినా పోయి చూద్దాంలే, పాస్టర్ పిలుతున్నారు కదా అడిపోవద్దు. నాకు ఇది సమాధానంగా రావాలి, వస్తుందంతే, వచ్చిందంతే. అయితే నేను ఎన్నో వాక్యం నా జీవితంలో పనిచేస్తుందంటే. హల్లెలూయా. ఇదే ఒక దీపం మనం పెట్టుకోవాలి.
ఇట్టి కృప మీ అందరికి కలుగురుగా. అవునా? గాడిద యేసుక్రీస్తు వారిని మోసినట్టుగా ఈరోజు మన యేసునామాన్ని బట్టి అందరికి ప్రకటించే ఒక భారాన్ని మనం మీద వేసుకుందుగాక. ఎందుకంటే ఈ భారం వేసుకుంటే కనుక నీ జీవితం తేలికైపోతుంది, నీ నొప్పి తేలికైపోతుంది, నీ అప్పు ఉండే ఉండదు, నీకు గడుతనం ఉండే ఉండదు, నీ యొక్క ఇరుకు ఇబ్బందులు ఉండే ఉండదు, నీ జాబ్లు అసలు ఉండే ఉండదు, వివాహం జరగకుండా ఆగడం అనేది అసంభవం. కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు సమాధానాన్ని చూసుకుంటావు. మీ ప్రతి కార్డు తేలికైపోవునుగాక, మీ ప్రతి భారము సులువైపోవునుగాక. ఎందుకంటే నేనుగా చేతనండి, ఆయనే చేస్తున్నాడు. మొదట మీ ప్రాణాలకి విశ్రాంతినిచ్చి ఇది చేస్తేనే కూడా ఒక ఉద్దేశాన్ని కలగజేసి ఆత్మిక అభిషేకం నింపుతూ మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉంటాడు. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒకటే మౌనం ఉండేసి ఒకటే చేస్తాను. ఒకటి ఏంటంటే ఓరకుండే ఆ బైబిల్లోకి ప్రభా ఏ వాక్యంతో నాతో మాట్లాడతావు, ఏ వాక్యం నాకు ఇస్తావు అని చెప్పేసి అన్నప్పుడు ఆ వాక్యం నాతో మాట్లాడుతున్న వాక్యం రాసుకుంటాను, పదే చదువుతుందండి. అవునా? యేసునామములో ఇది నాకు కలుగుడుగాక, నాకు కలుగుడుగాక చదువుతాను. ఎవరు చెప్తున్నది జరిగిన తర్వాత చూపిస్తాను కూడా. హల్లెలూయా. ఇది నా జీవితంలో చేశానని చెప్పి చూపిస్తాను. అప్పుడు నేను ఎవరితో ఏం మాట్లాడను, ఇది చేయాలనుకుంటున్నానని చెప్పి చెప్పను కూడా చెప్పను. జరిగిన తర్వాతనే యేసయ్య నా జీవితంలో ఇది చేశాడని చెప్తాను. ఇటు బలమైన అభిషేకంతో మీరు నింపబడి ఈ యొక్క బలమైన అభిషేకాన్ని అనేక మందికి ఇచ్చే బిడ్డగా మారిపోదురుగా. ఎందుకంటే మీ ఆస్తి పాస్తులు ఎవరు లేదు, కానీ భూమి మీద ఈ ఇచ్చే యొక్క బలమైన అభిషేకము అనేక మార్చుటకు, అనేక మంది జీవితాలను మార్పు చెందుటకు ఉపయోగపడుతుంది. అటు బిడ్డగా మీరు మారుదురుగా. ఎంతమంది ఈరోజు ఆయన యొక్క నామాన్ని ప్రకటించాలని భారం వేసుకుంటారు? అదే ప్రకటించడం ఏంటి? నీ జీవితంలో జరిగిన మేలు ఇస్తారని చెప్పడమే. ఇదిగో ఈ తలనొప్పి తీసేశాడు, అవునా? ఇదిగో ఈ యొక్క పిచ్చి సమస్య నుంచి విడుదల చేశాడు, అవునా? ఇదిగో రక్తస్రావం నుంచి విడుదల చేశాడు, ఈ తాగుడు మాన్పించాడు, ఈ తిరుగుడు మాన్పించాడు, ఈ చెడు అలవాటు మాన్పించాడు. అది దేవుడు తీసేయడే కాదు, గుర్తు చేయాలి. అది తీసేయాలని అవును ఈరోజు నిజమే భారం వేసుకుంటావు. ప్రభా నాకు ఈ మేలు జరిగితే నేను ఖచ్చితంగా ఇతరులు చెబుతావు ప్రభా, నేను వేసుకుంటావు. కానీ మర్చిపోవచ్చేమో, కానీ జరిగిన తర్వాత మళ్ళీ గుర్తు చేస్తాడు ఈరోజు వాక్యాన్ని. హల్లెలూయా. ఈరోజు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసి, బాబు నీకు ఆ రోజు చెప్పే కదా, నువ్వు అడిగావు కదా, నన్ను అన్నట్టుగా నేను చేశాను కదా, ఇప్పుడు నా గురించి చెప్పు అని చెప్పి చెప్తాడు. అట్టి బలమైన అభిషేకం ద్వారా మీరు నడిపించబడదు కాక. ఎవరైతే అలాగా ఆ భారం వేసుకోవాలనుకున్నారు, లేచినప్పుడు మీ చేతులు పైకి వెళ్తారు. నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి నా జరిగిన మేలు ఇతరులు చెప్పుకుంటాను ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తమ చేతులు ప్రభు వైపు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు ప్రభు నేను భారం వేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఈరోజు మామూలుగా అయితే నేను నా రోగంతో అనే భారం పోవాలనుకున్నాను, నొప్పినే భారం పోవాలనుకున్నాను, అప్పనే భారం పోవాలనుకున్నాను, ఇది ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవాలనుకున్నాను. కానీ నీ గురించి చెప్పాలనే ఒక ఉద్దేశం ప్రభు నాకు ఇప్పుడు దాకా తెలియదు. నేను అమ్మాయి ప్రకటించాలి నాకు జరిగిన మేలు బట్టి అని నాకు తెలియదు ప్రభు. ఏదో నాకేదో జరిగింది, స్వస్థ కలిగి నేను ఏదో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అది కాదు ప్రభు మీరు కోరుకునేది. నీ నామాన్ని ఇతరులకు చెప్పడమే, ప్రకటించడమే మీరు మాకు ఇచ్చిన భారమైన అభిషేకం. అయ్యా ఇటు దరిద్ర ప్రభావ మాకు అనుగ్రహించిన స్తోత్రం ప్రభావ. ఆ రోజు ప్రభావ ఈ భూప్రపంచంలో సర్వమానవాళి పాపాలను మోయటకు ప్రభావ సిలువని భారం చేసుకున్నాం ప్రభావ. అయితే నిన్ను మోసిన యొక్క భారము ఆ భారవాహిక ప్రభావ గాడిద. అలాంటి స్థితి ప్రభావ ఈరోజు ప్రతి ఒక్కరు వేసుకొని ఆశపడుతున్నారు. నా సిలువను ఎత్తుకొని నేర్చుకోవాలంటున్నారు ప్రభావ భారం చేసుకొని. అవును నీ సిలువ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ప్రభావ ప్రతి బిడ్డను అభిషేకించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అవరోధాలను తొలగించండి యేసుక్రీస్తునామములో. ప్రతి అంధకార చీకట బలహీన క్రియల నుంచి విడుదల కలుగును గాక యేసుక్రీస్తునామములో. ఆమేన్. ప్రతి తలనొప్పి నుంచి విడుదల కలుగును గాక యేసుక్రీస్తునామములో. ఆమేన్. మెంటల్ డిప్రెషన్ నుంచి పరిపూర్ణ విడుదల కలుగును గాక యేసుక్రీస్తునామములో. ఆమేన్. యేసు శక్తిగల నామములో ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేక బలాన్ని అయా పొందుకుందురు గాక యేసునామములో. ఆమేన్. నీ అభిషేక అగ్నితో ప్రభావ ప్రతి బలహీనత కాలిపోవునుగా యేసుక్రీస్తునామములో. ప్రతి సైతాను బంధకం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, సంపూర్ణ విడుదల ప్రతి దేహానికి దయచేస్తున్నాము. మారు మనసు రక్షణ ప్రతి బిడ్డకు కలుగునుగా యేసుక్రీస్తునామములో. ఆయన జరగబోయిన ప్రతి విషయం ప్రభు బిడ్డలకు ప్రభావ ఎరుగుటకు నీ ఆత్మ బలంతో నింపండి. బిడ్డలతో ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడం చేస్తున్నాం. మీరు చేస్తున్న కార్యాల ప్రభావ గ్రహింపు దయచేయడం హృదయానికి చేస్తున్నాం. బలపరచని యేసుక్రీస్తునామములో, బలపరచని యేసుక్రీస్తునామములో. ఆ యొక్క దేవుడు ప్రతి నొప్పి నుంచి విడుదల ఇచ్చేది యేసుక్రీస్తునామములో. ప్రతి భారాన్ని ఇప్పుడే దిగిపోరుగా యేసుక్రీస్తునామములో. ఎవరైతే ప్రభు తమ నోరు తెలుసు ప్రభు ఇదిగో నాకు ఈ బలహీనత ఈ బాధ ఉంది, ఇప్పుడు నేను అడగలేకపోయాను ప్రభు, అయితే నా భారాన్ని తీసివేయడు ప్రభు. నా ప్రతి అపవిత్రత ప్రభు రక్తంతో కడగని ప్రభు అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి భారాన్ని తీసు ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆ దేహాన్ని తేలిక చేయడం.
ఆ కాడిని విరగొట్టని యేసుక్రీస్తున్నాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. బలంగా ప్రభు బిడ్డల బలపరుస్తుంది సూత్రం ప్రభు. ప్రతి నొప్పిని, నడువు నొప్పి నుంచి, అరికాలు వరకున్న ప్రతి నొప్పి నుంచి విడుదల ఇచ్చినేస్తున్నాము. తల నుంచి నడువు వరకున్న ప్రతి నొప్పి నుంచి విడుదల ఇచ్చినేస్తున్నాము. బీపీ, షుగర్, థైరాయిడ్, గడ్డలు, కడుపులు కరిగిపోవుడుగా యేసుక్రీస్తున్నాం. నార్మల్ రిపోర్ట్లు వచ్చుడుగా యేసుక్రీస్తున్నాం. అయ్యా హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, అయ్యా నడుముల నొప్పులు, ఆ యొక్క వెనుపూస ప్రాబ్లం ప్రభావం, ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుడుగా. ప్రతి సమస్యలు, కంటి సమస్యలు, నోటి సమస్యలు ప్రభావం, ముక్కు సమస్యలు, చెవి సమస్యల నుంచి పరిపూర్ణ విడుదల కలుగుడుగా యేసుక్రీస్తున్నాము. కళ్ళు స్వస్థంగా కనబడుగా యేసుక్రీస్తున్నాము. చెవిలో ఉన్న ప్రతి నొప్పి నుంచి విడుదల కలుగుడుగా యేసుక్రీస్తున్నాము. భార్య భర్తల మధ్య ప్రభా ప్రేమ అనురాగాలు లోబడి జీవించే జీవితము, ప్రేమించే హృదయం ప్రభు బిడ్డలకు కలుగుడుగా చేస్తాము. అయ్యా సంతోషకరమైన జీవితం గడిపే కృపను ప్రతి బిడ్డకు దయచి నేర్చున్నాము. ప్రతి బిడ్డను మండించనేస్తున్నాము. ప్రతి బిడ్డపై నీ వెలుగు ప్రసరించబడునుగా చేస్తున్నాము. వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును గాక. సంపూర్ణమైన వెలుగు బిడ్డపై కొమ్మలిచ్చి స్వస్థపరిచి బలపరచమని ఈ రోజు ప్రభా నీ జీవితంలో బిడ్డ జీవితం జరుగుతున్న ప్రతి కార్యం నీ నామాన్ని బట్టి ప్రకటించబడుతున్న బిడ్డలు తెచ్చమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.